తెలియకుండానే మన శరీరం దాన్ని ప్రసంకల్పిత ప్రతారాలు చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఇష్టమైన వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు మన శరీరంలో కొన్ని ప్రకంపనాలు జరుగుతూ ఉంటాయి. అది శరీరంలో ప్రకృతి పరంగా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఈ వ్యక్తిని ఇష్టపడడం వల్ల ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో కొంత కెమికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఒక విధంగా మనం ఏంటంటే దీన్ని హ్యాపీనెస్ కెమికల్ రిలీజ్ అవ్వడం అంటాం. ఎప్పుడైతే ఈ హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటుందో మెదడు లాజికల్గా ఆలోచించడం మానేస్తుంది. ఇది బాగుంది కదా అంటే రాత్రి 10:30కి ఆ అబ్బాయితో బైక్ మీద అలా ట్యాంక్ బండి మీద అర్ధరాత్రి రోడ్డు అంతా తిరిగి తెల్లారి 4 గంటల దాకా తిరిగి 3:30కి మిడ్ నైట్ బిర్యానీ తిని హాస్టల్కి వెళ్ళి పడుకోవడం అనేది ఒక హ్యాపీ మూడ్గా అనిపిస్తుంది. ఇది తండ్రి చేయడు, లేదా అన్నయ్య చేయడు, తమ్ముడు చేయడు, అక్క చేయదు, చెల్లి చేయదు. సో లేదా ఈ అబ్బాయికి కూడా అలాగే ఇంట్లో ఎవరు వచ్చారు. సో వీళ్ళకి ఇది పంచుకోవాలి, ఈ కోరికని రెట్రవేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం అదర్ జెండర్తో చేయాలి. ఇక్కడ ఇంకో చిన్న ఇంబ్యాలెన్సింగ్ సిస్టమ్ ఏంటంటే స్త్రీలు చాలా వరకు చెప్పుకోరు, కానీ మగవాళ్ళు ఏదైనా చేసించారని 10 మందికి చెప్పుకుని హీరోయిటిక్గా ప్రవర్తించామనేటువంటి ఒక అపోహ ఉంటుంది. సో వీళ్ళు 4 ఫ్రెండ్స్ తోటి ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలి. నిన్న నైట్ నేను ఇలా వెళ్ళాను, ఇలా తిరిగాను, ఆ పాపను తీసుకుని ఎలా వెళ్ళానని చెప్పడం అనేది ఒక హీరోయిక్ యాక్టివిటీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ అసంతృప్తిని ఫీల్ చేసుకోవడానికి వీళ్ళు కొత్తగా ఒక రిలేషన్షిప్ అని వచ్చారో ఆటోమేటిక్గా ఆ తృప్తి పొందిన వెంటనే ఆ రిలేషన్షిప్ని కట్ చేయడం ప్రారంభిస్తారు. సో ఇక్కడ ఏమైపోతుంది, ఈ ఎంప్టీనెస్ కెమికల్ ఇంబ్యాలెన్స్ నుంచి వాళ్ళ సాటిస్ఫాక్షన్ పాయింట్ అయిన వెంటనే ఆ రిలేషన్షిప్ అని ఏదైతే పెట్టారో అది ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ రెండో వ్యక్తి చాలా సఫర్ అవుతూ ఉంటారు. అది ఒక్కొక్కసారి హీ అవ్వచ్చు, ఒక్కొక్కసారి షీ అవ్వచ్చు. ఒక పాప తను చదువుకోవడానికి అని చెప్పి హైదరాబాద్ రావచ్చు, ఇక్కడుండి ఖాళీగా ఉన్నాను కదా అని పొద్దున్నో సాయంత్రం మధ్యాహ్నమో ఒక 2 వ్యక్తులతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ తను ఉన్నటువంటి 3 వ్యక్తులు కూడా పూర్తిగా లైఫ్ కొలాప్స్ చేసుకుంటారు. ఇదే ఒక అబ్బాయి చేసినప్పుడు ఈ అబ్బాయితోటి ప్రవర్తించిన ఆ 3 అమ్మాయిలు కూడా జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటారు. అంటే వీళ్ళు తాత్కాలికంగా వీళ్ళ స్టే పరంగా ఒక ఎంప్టీనెస్, సాయంత్రం ఖాళీగా ఉదయం లేచేసరికి ఎవరో ఒకరితో మాట్లాడాలి, నిద్రపోయే వరకు ఎవరెవరితో మాట్లాడాలి అనుకున్నప్పుడు వీళ్ళ ప్రధాన ధ్యేయం ఏంటంటే నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను, ఏం చదువుకోవాలనుకున్నాను, నా ఉద్యోగంలో ఎలా ఎదగాలనుకున్నాను అనేది పక్కకు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు ఈ ఎంప్టీనెస్కి తీసుకొస్తారు.